హాయ్ హలోవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. 90s కిడ్స్ అండ్ 2000లో సినిమాలు థియేటర్స్లో చూసిన వాళ్ళందరికీ కూడా లైలా అనే పేరు అయితే అసలు పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే ఎగిరే పౌరమా అంటే ఆవిడ చేయని సూపర్ హిట్ సినిమా అంటూ లేదు. సో ఆవిడ చేసిన ప్రతి సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్. అలాగే అన్నిటికన్నా ఎక్కువగా ఏంటంటే ఆవిడ స్మైలింగ్ ఫేస్ అనమాట. సో అందరి గుండెల్లో అలా ప్రింట్ అయిపోయింది. సో లైలా గారు మళ్ళీ ఇప్పుడు కొన్ని అంటే ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటే కనుక తన సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అవి చేస్తూ ప్రేక్షకుల దగ్గర అవ్వాలని చెప్పి వస్తున్నారు. సో ఫస్ట్ టైం చాలా గ్యాప్ తర్వాత గోదావరి గట్టుపైన అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సో ఆవిడ మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మాకు ఎప్పుడు అదే సాంగ్ గుర్తొస్తూ ఉంటది. లైలా అనగానే ఫస్ట్ మీ పేరు మీద ఒక సాంగ్ ఉంటుంది, ఓ లైలా 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 అని చెప్పి. లేదంటే బాగా మోసం ఎప్పుడు వస్తుందో. ఇంకా బాగా ఫుడీస్ అయితే కనుక ఆహా ఏమి రుచి, వంకాయ పైన, ఈ 3 సాంగ్స్ ఎక్కువగా గుర్తుంటాయి యాక్చువల్గా. సో మరి మీకేమనిపిస్తుంది మీ ఇంత జర్నీ? నువ్వే కావాలి ఆల్సో దాంట్లో కూడా మీరు స్పెషల్ సాంగ్ చేశారు. సో అదొక ఊపింది. ఆ సాంగ్ కోసం కూడా రిపీట్ గా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఇంత అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏదైతే సినిమా ఇంత ఫేమ్ ఇచ్చిందో, నేమ్ ఇచ్చిందో, మళ్ళీ అదే ఫీల్డ్ కి తిరిగి వచ్చినప్పుడు వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? Experience was very good for this film. Subhash Chandra garu had called me. And I actually was not convinced because offered heroine's mother not happy with that tag. But he convinced me. How he convinced you? Mainly because of the character. There are shades with the character. It is nice. There is some powerful thing in the character. Okay. And also paired with Jagapati Babu garu. So it is these two things sort of convinced me after many Zoom calls. Okay. He insisted. So I said okay. But are you really interested in doing these kind of serious roles? Yes, of course. Serious roles for sure. Yes. And nowadays I only do serious roles only. అంటే శబ్దంలో కూడా యాంటగానిస్ట్ చేశారు యాక్చువల్గా. సో బట్ అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 16 years తర్వాత, and even before Sardar also. yeah with Karthi garu. And Vadandi series, that also serious roles. So mostly serious roles only now. అంటే ఎవరు మీ కంబ్యాక్ తర్వాత చేసేవన్నీ కూడా సీరియస్, అంటే ఇలాగే సీరియస్ రోల్స్ చేద్దామని వస్తున్నారా లేదా మీకు వచ్చేవే వస్తున్నాయా? No, they really offer. Subhash Chandra garu has given me this role. He's offered me this role. I didn't come and ask him. Earlier also you done. Yes, directors only have offered. Yes. బట్ అంటే ఒక 16 years గ్యాప్ తర్వాత మళ్ళీ రావాలి, ఒక కంబ్యాక్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్? I have variety in my mind. That is my main thing. I want variety of characters. So not just same smiling, laughing characters. I'd like a variety. Different types of characters. బట్ లాఫింగ్ అంటే మీ లాఫింగ్ ఇప్పటికీ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా. మీ స్మైల్ కి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. మీరు స్మైల్ చేస్తారు, అప్పుడు కళ్ళు ఇలా దగ్గరికి వచ్చేస్తాయి కదా. దానికి ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు. దట్ ఈస్ ద పెక్యులారిటీ ఇన్ లైలా గారు యాక్చువల్గా. సో మరి ఈ సినిమాకి వచ్చేసరికి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక సీరియస్ గా పెట్టి కళ్ళు పెద్ద చేసి ఇలాంటి షార్ట్స్ ఎక్కువ ఉన్నాయా ఇన్ దిస్ మూవీ? It is more of a serious character. And it's got nice shades in it. So there is some scope to act in this character. That's why I accepted. Yes, అయితే జగపతి బాబు గారితో ఇంత ముందు మీరు చేశారా? తెలుగులో చేశారు కదా ఆల్మోస్ట్. మరి అప్పుడేమో హీరో, నవ్వు ఇప్పుడు ఏ సినిమాలో చూసినా కూడా ఆయన, ఇప్పుడు మీరు ఎలా అయితే వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నారో, ఇప్పుడు అంటే హీఈస్ డూయింగ్ వెరైటీ ఆఫ్ ద క్యారెక్టర్స్. బట్ యాంటగానిస్ట్ అనేసరికి లేదా సీరియస్ ఫేస్ వచ్చేసరికి ఏంటంటే పీపుల్ విల్ లవ్ హిమ్ అనమాట యాక్చువల్లీ ఫర్ దట్, ఎస్పెషల్లీ ఆ సీరియస్ రోల్స్ కి. సో మరి మీకు ఆయనతో అలాంటి సీరియస్ రోల్ లో దగ్గర నుంచి చూడడం ఎలా అనిపించింది? వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ జగపతి బాబు గారు ఇన్ దట్ సీరియస్ రోల్? Jagapati Babu garu, I've always thought he's a very good actor. And I always wanted to act with him. Mainly his eyes are very expressive. So I used to be very fascinated with his eyes.
and I never got a chance to act with him. సీనియర్ హీరోస్ తో చేసిన వాళ్ళందరూ కూడా నౌ దే ఆర్ డూయింగ్ సిస్టర్ క్యారెక్టర్స్, సమ్ మదర్ క్యారెక్టర్స్ అండ్ మీరు చెప్పినట్టు వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా. Yes. సో మరి ఇప్పటి వరకు మీకు తెలుగు నుంచి ఆఫర్స్ రాలేదా, ఆర్ యూ పిక్ సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ ద మూవీస్ విచ్ యూ గాట్? I always look. I do pick and choose. I'm not very. You are very choosy. I'm very choosy. Yes. Okay. I'm not very comfortable doing all this. You know, when people call me and say mother's character, ma'am, I automatically say no. Okay. Because you know, it's if you can explain the character to me and it's got some shades, some depth of acting potential, only then I'll say yes. ఓకే, అంటే మీకు ప్రతి సినిమాకి మనకు ఒక్కొక్క సినిమా మొత్తం చేసినా కూడా దాంట్లో 1 or 2 సీన్స్ అనేవి ఏంటంటే ఎప్పుడు మన మైండ్ లో ఉండిపోతాయి. ఆ సినిమా పేరు చెప్పగానే ఫస్ట్ ఆ సీన్ గుర్తొస్తుంది. వీ కెన్ రిమెంబర్ 1 or 2 సీన్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ. Yeah. సో ఆ వేలో చూసుకుంటే కనుక గోదావరి గట్టు పైన అనే ఒక మూవీ మీకు ఫ్లాష్ అయినప్పుడు మీకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? ఈ సినిమాలో అలా గుర్తుండిపోయిన సీన్స్ ఏంటి? వాట్ ఆర్ ద మెమరబుల్ సీన్స్ ఫర్? Mainly because we were shooting in Ralangi, I think. Ralangi. Ralangi. Ralangi is the Ralangi. village name. Yeah. So that place is very picturesque. It's very pretty. You know, with the coconut trees and the river and everything. It's a very picturesque place. Also, we were shooting in director sir's own relative's house. Yeah. So it's like his family house. So it's that warmth was there and that, you know, very homely atmosphere. So you just felt like part of Ralangi. It's not like you know, you are a stranger or something. So Yes. automatically you get into the character. Automatically you get into the mood Yes. of the scene. యా, అంటే గోదావరి అనగానే జనరల్ గా ఏంటంటే హాస్పిటాలిటీకి అది పెట్టింది పేరు అనమాట. Yes. అంటే ఎవరు స్ట్రేంజర్ వచ్చినా కూడా స్ట్రేంజర్ లాగా చూడరు, ప్రతి ఒక్కరిని రిలేటివ్ లాగా Yes. మన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. సో మెయిన్ గా ఏంటంటే ఫుడ్ విషయంలో మాత్రం మొహమాట పెడుతుంటారు కొంచెం. Yes. దే ఫోర్స్ యూ టు టేక్ దిస్ దట్ లైక్ దట్. సో హాస్పిటాలిటీ ఎలా అనిపించింది? Hospitality is good. గోదావరి హాస్పిటాలిటీ ఎలా అనిపించింది? Yes, yes. ఎలా అనిపించింది మీకు? హౌ యూ ఫెల్ట్? I felt no, it's definitely there. Everybody is very sweet. All the people are very nice, and I was mainly in shooting spot and between my hotel room, but I did not get any opportunity to meet many పీపుల్. local people. But mostly the people were very sweet. ఓకే. Whoever came for shooting and things, it was very nice. ఎస్. మరి డైట్ అని చేస్తుంటారు మీరు మామూలుగా? నార్మల్గా డైట్ లో ఉంటారా? డూ యూ ఫాలో ఎనీ డైట్? No, I eat healthy, generally healthy. Yeah. సో అదేనా మీ స్కిన్ సీక్రెట్, లేకపోతే మీ ఏజ్ ఫ్రీజింగ్ సీక్రెట్ అనుకోవచ్చు? Just be happy. జస్ట్ బీ హ్యాపీ. Be happy. బట్ కొన్ని సార్లు అంటే అదర్స్ ఎమోషన్స్ అనేవి కూడా మనకి అవుతుంటాయి కదా. మనం హ్యాపీగా ఉండాలనుకుంటాం, వీ వాంట్ టు కీప్ అవర్ సెల్ఫ్ హ్యాపీ, బట్ సమ్ టైమ్స్ అదర్స్ ఎమోషన్స్ ఆల్సో క్యాలిక్యులేట్ ఫర్ దట్. Yes. సో Yes. హౌ డిడ్ యూ మేనేజ్ దోస్ థింగ్స్? Others mood swings. Others mood swings. You have to manage now. That is life. What to do? You manage it and then you become happy again for yourself. ఓకే. ఎస్. అయితే మీరు కమ్బ్యాక్ తర్వాత గోట్ అనే సినిమాలో కూడా చేశారు, దట్ విత్ తలపతి విజయ్. Yes. నౌ హీ వన్ ద Yes. హిస్ పార్టీ టీవీకే Yes. 108 Yes. సీట్స్ ఇన్ తమిళనాడు. Yes. సో ఎలా అనిపిస్తుంది అది చూస్తా ఉంటే? సో I'm very happy for Vijay sir. He deserves it, and I always knew he would win actually. Because he's so loved in Tamil Nadu. Everybody loves him. And he's a nice person also. And definitely a good leader. So I'm looking forward to what he'll do as chief minister. ఎస్. అంటే మీకు షూటింగ్ స్పాట్ లో కనిపించేది అంటే ఆయన జనాల మీద చూపిస్తున్న ఆ ఎఫెక్షన్ కానీ అదంతా కూడా చూసేవాళ్ళు అక్కడ ఏమన్నా ఉండేది? Yes, yes. ఎలా ఉండేది? హౌ హీస్ బిహేవింగ్ విత్ ద అదర్ థింగ్? Very, very nice. Very respectful. Very, he's a gentleman. So I like that quality of him. ఎస్. మీకేమన్నా ఉన్నాయా ప్లాన్స్ పొలిటికల్? No, definitely not. Yeah, because you are very popular in Tamil Nadu. Tamil Nadu. Because you got 2 to 4 hours. అంటే తెలుగు also, but more of the hours you got from the Tamil industry. Yes. So now TVK is
No politics, thank you. వై పవర్ ఈజ్ ఆల్వేస్ సో స్పెషల్ యాక్ట్రెస్ కదా యాక్చువల్గా. యా, అయితే ఇంకా అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఒక కంబ్యాక్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు జనరేషన్ అంతా కూడా మారిపోయింది. ఒక డైరెక్టర్స్ కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు కానీ ఒకప్పుడు ఏంటంటే రీజనల్ సినిమా అనేది ఉండేది. ఇప్పుడు రీజనల్ సినిమా అనేది ఆల్మోస్ట్ ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయినాయి. బికాస్ ఆఫ్ ద ఓటీటీ కావచ్చు, బికాస్ ఆఫ్ ద టైమ్ లైన్స్ కావచ్చు, రకరకాల వరల్డ్ బిల్డింగ్స్ వల్ల కానీ వీటి వల్ల కానీ. సో హౌ డిడ్ యూ సీ నవ్ డేస్ సినిమా, న్యూ ఏజ్ సినిమా, హౌ ఇట్ ఫెల్ట్ ఫర్ యూ? New age cinema, I think South cinema is finally getting the recognition that it should always have got, because South cinema is always more advanced compared to other cinemas. South cinema has always had better scripts, better actors, better picturization. It is already international level, and now it is showing also. So like films like RRR and Bahubali and Pushpa, all of them. Coming around. So it's good. Yes, it is finally getting the recognition that it is deserved for many years. Yes. In fact, actually going back to Vijay sir, I just remembered something. 2 days back I met somebody and they told me, so you are the one who delivered Vijay. And I said, what? What did I do? He said, no, in Goat you delivered. I was the doctor character and I did the delivery for Vijay Jr. So it was just very funny. I think you shocked for a while. I was shocked. What I was What? I delivered Vijay. సో మొత్తానికి ఒక డెలివరీ చేయడం వల్ల ఈ రోజు అక్కడ చేయడం కావచ్చు. Chief Minister. I delivered the Chief Minister. Yes. Have you spoke to him or any on call? I don't have any personal contact with him, but I have sent my wishes and very, very happy for him. Yes. అయితే ఇప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడుతున్నాం కదా, అంటే సౌత్ ఇండియా అంటే టాపిక్ సౌత్ ఇండియా మూవీస్ గురించి. సో అంటే మీరు చేయాలనుకుంటే కనుక ఎవరికి సిస్టర్ గా చేయాలనుకున్నారు, ఎవరికి మదర్ గా చేయాలనుకున్నారు? My sister and mother. Any other peculiar character? I want a peculiar character. I don't want this typecast thing of sister, mother. ఒక గోల్ అయితే ఉంటారు కదా, అంటే ఒక యాక్టర్ అయితే ఉంటారు కదా, మనకు భలే ఉన్నాడు అని చెప్పేసి ఒక ఫేవరెట్ అనే ఒకడు ఉంటారు కదా. Rana Daggubati, all of them. Why Rana Daggubati specifically? I like him. I like him. He's more of a raw character. You know, he's very genuine. You have seen him in any other of previous films or? Yeah. Or do you know him personally or? I've met him few times. Yes. Okay. So can we expect you in Telugu films or pan-Indian films too? Yes, definitely. Definitely. Have you listened to any scripts or? I've listened to one script that's still in discussion, but I don't know about that film, but Tamil is going on. ఎందుకు కొంచెం తెలుగు కన్నా మీకు తమిళ్ అంటే కొంచెం ఇష్టమా అన్న? లిటిల్ బిట్ ఆఫ్ ఫేవరిజం టువర్డ్స్ తమిళ్ ఆర్ లైక్ దట్ ఫేవరెటిజం? No, I think Tamil cinema is more favorite to me. They like me more than Telugu. Telugu people are not giving me good enough scripts. బట్ చాలా స్క్రిప్ట్స్ ఇచ్చారు కదా మీకు, అదే ఒక ఎగిరే పవర్. అవన్నీ చాలా చాలా సినిమాలు చేశారు కదా. That time. Now some good scripts have to come. But everything will be, time will tell. Already somebody came and said, mother character ma'am. Tarak, phone was off. బట్ అదే ఇంత ముందు మీకు చెప్పినట్టుగానే నవే డేస్ ద మదర్ క్యారెక్టర్స్ అండ్ సిస్టర్ క్యారెక్టర్, వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్ దట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్కోప్, ఫస్ట్ యూ హ్యావ్ టు లిసన్ టు ద స్క్రిప్ట్స్, దెన్ ఓన్లీ యూ కేమ్ టు అండర్స్టాండ్. ఇట్ హ్యాస్ సమ్ ఎనీ స్పెషాలిటీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా కూడా అదే కదా, మీరు తలాక్ ఫోన్ పెట్టేస్తే వచ్చినవారు కాదు. I did. Then Subhash Chandra Garu called me again and again and again. No, because he is a diehard fan of you. He is a diehard fan. But every director might not be diehard fan for you. Yes. So అంటే ఇంకా వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ future films? I'm doing a Tamil web series right now, and some scripts are in the pipeline, but not Telugu yet. Godavari Gattu Paina, so it's releasing.
Yes. So we hope it will be a blockbuster and it will give you the blockbuster entry to the Telugu cinema again. Yes. Wish you all the best. Thank you so much. Yeah.